రైట్. అలాగే జననాయకుడు పేరుతో చంద్రబాబు అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిద్ధమయ్యారు. ముఖ్యంగా ప్రజల వద్దకే వెళ్ళి అక్కడ అర్జీలు స్వీకరించడం, అలాగే దానికి సంబంధించి వెంటనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రజలతో నేరుగా మాట్లాడడం, పరిష్కారానికి కృషి చేయడం మంచి పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది సక్సెస్ అయితే కనుక రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికైతే ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్ అంది సత్యం గారు, ముఖ్యంగా జననాయకుడి పేరుతో ప్రజల సమస్యలకు చంద్రబాబు నాయుడు నడుంబిగించారు. ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలోనే ఇది మొదటగా స్టార్ట్ చేశారు. ఇది కనుక సక్సెస్ అయితే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తామని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇది మంచి పనే కదండి. జనభూమి స్టార్ట్ చేయకముందే 1999లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన పెట్టాడు. ప్రజల వద్దకు పాలన తర్వాతనే జనభూమి వచ్చింది. ప్రజల వద్దకు పాలన అంటే ప్రజల దగ్గర నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల దగ్గరికే పోవటం, ప్రజలు ఏమేమి అడుగుతున్నారో వాటి అప్లికేషన్స్, సమస్యలు తీసుకోవటం, వాటిని కొన్ని భౌతికంగా పరిష్కరించడం, కొన్ని వాళ్ళు కోరుకున్నటువంటి ప్రాజెక్టులు, డెవలప్మెంట్ ప్రాజెక్టులు, వీటన్నిటిని కూడా ఏమేమి ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయటం. ఈ విధంగా ప్రజల మధ్య ఒక ప్రజాప్రతినిధి తిరిగితే ప్రజలకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు మరొక పిలుపు కూడా ఇచ్చాడు. చదువులకు ఇప్పటి నుంచి రాయలసీమ వాసులు బెంగళూరు పోవాల్సిన అవసరం లేదు, కుప్పం రావాలే అని పిలిపించాడు. అంటే కుప్పంలో రాబోయే కాలంలో ఇప్పుడున్నాయే కాకుండా ఇంకా రాబోయే కాలంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాం కాబట్టి పెద్ద ఎత్తున నిపుణులు తయారైతే అది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మరొక పిలుపు కూడా ఇచ్చాడు. తర్వాత మూడవది, సిరికల్చరు, ఎక్కువ సిరికల్చర్ ప్రాక్టీస్ చేస్తున్నారు కుప్పంలో. తర్వాత మోడర్న్, ఇదివరకు ఇజ్రాయిల్లో చేసినటువంటి ప్రయోగాలు కుప్పంలో చేశాం కాబట్టి ఏదేమైనా ప్రతి ప్రయోగం కుప్పంలో మోడర్న్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, సిరికల్చరా, లేక ఇజ్రాయిల్ టైప్ అగ్రికల్చరా, మొత్తం కూడా కుప్పం ఒక ప్రయోగశాలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇది సక్సెస్ అయితే అన్ని నియోజకవర్గాలకు దానికి విస్తరించి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మొన్న పర్యటనలో చంద్రబాబు నాయుడు పిలిపించాడు. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికైనాక చాలామంది నియోజకవర్గ మొఖాలే చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. నియోజకవర్గాలకు ప్రజలకు పరిచయం లేనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇట్లా చంద్రబాబు నాయుడు చేసినట్టుగా జననాయకుడు అనే పేరు మీద జనంలోకి వెళ్తే ప్రజలతో సంబంధాలు ఏర్పడతాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నాడో తెలుస్తుంది, నియోజకవర్గానికి ఏం చేయాలనో ప్రజాప్రతినిధి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ కల్మినేషన్ వల్ల ఒక పీపుల్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. పెరిగితే అది గ్రామ సభలో కానివ్వండి, మున్సిపాలిటీ కానీ ఎక్కడైనా ప్రజల పార్టిసిపేషన్ పెరిగితే డెమోక్రటిక్గా దేశం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ యావరేజ్ గ్రామ సభలు పెడితే యావరేజ్ అటెండెన్స్ కేరళలో ఉన్నంత ఎక్కడ ఉండట్లేదు. ఎందుకని అంటే గ్రామ సభలో అభివృద్ధి చర్చలు జరుగుతాయి, మన అభిప్రాయం కూడా లెక్కలోకి తీసుకుంటారు, మన అభిప్రాయం ప్రకారం కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ప్రజలు గ్రామ సభలకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆ విధమైనటువంటి భరోసా ప్రజలకు కల్పిస్తే ఖచ్చితంగా అది పార్టిసిపేటరీ డెమోక్రసీ అవుతుంది. ప్రజల యొక్క అభిప్రాయాలకు నిర్ణయాల్లో విలువిచ్చినట్లు అవుతుంది. అది మోర్ ఇంపార్టెంట్. దాన్నే మనం ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే ప్రజలందరి అభిప్రాయాలు కూడా డెవలప్మెంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటాం, వాళ్ళ అభిప్రాయాలు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రక్రియ స్టార్ట్ కావాలి. గతంలో చేసినప్పటికి కూడా కొంత మేరకు జరుగుతున్నప్పటికి కూడా మళ్ళీ మధ్యలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా అవి పక్కకు పడుతున్నాయి. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు వాటిని మళ్ళీ రివైవ్ చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో 99లో ప్రజల వద్దకు పాలన, అదే ఇప్పుడు ప్రజల వద్దకు జననాయకుడు అనే పేరు మీద తీసుకొస్తున్నాడు. అది మంచిదే. అంతేసాధ్యం గారు, ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తీర్చడం ఒక ఎత్తే అయితే అధికారులకు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తాను, ప్రభుత్వ కార్యాలయాలకు వస్తానని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే అధికారుల్లో కూడా చలనం వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎంత మోటివేషన్ చేసినా ఉద్యోగస్తుల్లో హైలీ మోటివేటెడ్ పర్సంటేజ్ 10% ఉంటున్నారు. ఒక 30-40-50% మనం పని చేయాలి కాబట్టి చేద్దాం అనుకుంటున్నారు. ఒక 25% అయితే నెగిటివ్గా ఉంటున్నారు. నేను రిసోర్స్ పర్సన్గా స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 ఆఫీసర్లకు, ఎండిఓలకు, ఎంఆర్ఓలకు ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ఈ ప్రజల వద్దకు పాలన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్లానింగ్ కమిషన్ స్టేట్ రిసోర్స్ పర్సన్గా సెలెక్ట్ చేస్తే నేను లెక్చర్స్ ఇచ్చా 3 నెలలు. అట్లాగే కలెక్టర్ ఆఫీసులో కూడా ఆఫీసర్లకు శిక్షణ ఇస్తారు, అందులో కూడా లెక్చర్స్ ఇచ్చా. అట్లా అన్ని చోట్ల నేను పనిచేసిన తర్వాత
అబ్జర్వ్ చేస్తే ఒక 10% ఉద్యోగస్తుల్ని ఆ మోటివేషన్ వస్తుంది. అదే ఎక్కువ మంది ఉద్యోగస్తుల మోటివేషన్ వస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది, కమిట్మెంట్ పెరుగుతుంది, తర్వాత ప్రజలకు పాలన అందుతుంది, తర్వాత ప్రజలకు బ్యూరోక్రసీ అంటే రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అట్లాగే ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటుంది. రేపు ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వాలన్నా, స్కేల్స్ పెంచాలన్నా, లేకపోతే ఏదైనా పాజిటివ్ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఆ మార్పు రావాలి స్వతహాగానే. ఇప్పుడు రాకపోతే నేను సడన్గా పర్యటన చేస్తా అంటున్నాడు. అది కూడా కొంత ఉద్యోగస్తులు ఇన్ టైంలో రావడానికి, కమిట్మెంట్తో పనిచేయడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఉద్యోగస్తుల్ని గాలి వదిలేకుండా వాళ్ళని మానిటరింగ్ చేయటం కూడా అవసరం. రెగ్యులర్ మానిటరింగ్ ఉంది. సపోజ్ టీచర్ని మానిటరింగ్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఈఓ, తర్వాత మండల్ లెవెల్లో ఎంఈఓ ఇటువంటివి ఉన్నాయి. అట్లాగే రెవెన్యూలో ఆర్డీఓ, ఎంఆర్ఓ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు అది రొటీన్లో పడిపోయింది. కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు పర్యటిస్తే వాళ్ళలో ఆ కమిట్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులు అందుబాటులో లేకపోతే ఉద్యోగుల మీద వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి యాంటీ ఎక్స్ట్రా ఇన్కంబెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోటివేట్ చేసి ఉపయోగించుకోవటం అవసరం. చంద్రబాబు నాయుడు అటువంటి తనిఖీలు చేస్తానటం కూడా మంచిదే.